ఇవాళ మామిడికాయ పచ్చడి, మెంతు, ఆవాలు, జీలకర్ర పొడి ఫ్రెండ్స్, పసుపు, కొంచెం పసుపు చేసిన 4 కేజీల మామిడికాయలకి కేజీ ఉప్పు. ఇప్పుడైతే కేజీ ఉప్పు పోసుకొని కలుపుకోవాలి. ఎల్లిగడ్డ పేస్ట్, ఎల్లిపాయ పేస్ట్, ఇప్పుడు ఎల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం. కారం 4 కిలోలకి అరకిలో కారం ఫ్రెండ్స్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక చూడు నేను కారం అంటే ఎంత ఎత్తుందో. కారం వేసినాం ఫ్రెండ్స్, కలుపుతున్నాను. మామిడికాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా మమ్మీ కంటే నాకే ఇష్టం ఎక్కువ. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కలుపుతుందో. నాకు చూడంగానే తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే వేడి చేసుకొని పోసుకుంటున్నాం. లైట్గా చేపట్టకు పోసి మిక్స్ చేయాలి. మిక్స్ అంటే చేయాలంట ఫ్రెండ్స్. సైలెంట్ ఉండండి. ఇది ఒకరిని వేసుకొని ఆ గిన్నెలో దిప్పుతుంది మా నాన్నమ్మ. ఇక మా మమ్మీ అయితే కజ్జి అని నవ్వుతాను. అది కూడా చెప్తాను అని నువ్వు చెప్పద్దు అట్లా. సరే బాయ్ బాయ్. నీకే చెప్పింది కలిపేది చూపియవా? కలిపేదంటే చూపించాలంట. ఇవన్నీ నీకు కట్ చేయరాదు, నాకు గట్లా మాట్లాడకు నువ్వు. సరే నువ్వు చేయ మరి. ఎందుకు కలుపుతాను పెట్టాయి. జూమ్ చేసి పెట్టు. జూమ్ అంట. జూమ్ చేస్తే మంచిగా వస్తలేదు ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి చేసుకొని తింటే నోరు ఊరుతుంది. ఓకే ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి రెడీ. అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము మామిడికాయ పచ్చడి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తింటున్నాము. ఎట్లుందో చూడాలి టేస్ట్. అన్నం వేసుకొని ఇలా కలుపుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కస్తూరి రమేష్ తాత తింటుండు. తిను తిను. బాగుందా? సరే. ఐషుకు పెట్టిన ఫ్రెండ్స్. ఎట్లుంది ఐషు? మామిడికాయ పచ్చడి అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అయితే తింటుంది. ఇప్పుడు ఎట్లుంది చెప్పు. బాగుందంట ఫ్రెండ్స్. బాయ్.